ఏపీలో ఇప్పుడు నెల్లూరు జిల్లా హాట్ టాపిక్గా మారుతుంది. రాయలసీమలో కూడా చూడని విధంగా కొత్తగా జరుగుతున్న పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా హత్య బెదిరింపులు వస్తుండటం సంచలనంగా మారుతుంది. జిల్లాలో మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని చంపేస్తామంటూ హెచ్చరికలు రావడం విశేషం. ఈ నెల 17న ఒక వ్యక్తి నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికొచ్చాడు. అతడు ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బందికి లేఖ ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ లేఖను కార్యాలయ సిబ్బందికి అప్పచెప్పారు భద్రతా సిబ్బంది. అయితే ఆ లేఖ తీసి చూడగా 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకుంటే ప్రశాంత్ రెడ్డిని చంపేస్తామంటూ రాసి ఉంది. వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. జరిగిన విషయాన్ని ఎంపీ వేమిరెడ్డి దంపతులకు తెలియజేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా తన హత్యకు కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. తన క్వారీ దగ్గర డ్రోన్ ఎగరవేసి తన కోసం రెక్కీ చేశారని ఆరోపించారు. కానీ చివరి నిమిషంలో కార్యక్రమాలు మార్చుకొని అమరావతి వెళ్లానని, తన కోసం వచ్చిన 2 యువకులను తమ అనుచరులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పచెప్పారని చెప్పారు. ఇక ఈ కుట్ర వెనుక మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. తన దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఆ ఘటన మరొక ముందే ఇప్పుడు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి చంపేస్తామంటూ బెదిరింపు లేఖ రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. కొద్ది రోజుల కిందట ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మధ్య వివాదం నడిచింది. ప్రశాంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఈ తరుణంలో ప్రసన్న కుమార్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇది జిల్లా రాజకీయాల్లో అలజడి రేపింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమడుగుతున్న తరుణంలో ఏకంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖ రావడం విశేషం. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. కేసును సీరియస్గా తీసుకున్నారు. ఓ 2 యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళిద్దరూ 4 మొబైల్ ఫోన్లు లభించడంతో అనుమానాలు బలపడుతున్నాయి. అయితే దీనిపై త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ఏపీలో నెల్లూరు రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టు ఎక్కువ. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. 2019 ఎన్నికల్లో అయితే క్లీన్ స్వీప్ చేసింది. అయితే 2024 ఎన్నికల్లో మొత్తం సీన్ రివర్స్ అయింది. దీంతో అక్కడ వైసీపీ ఓడిపోవడానికి వేమిరెడ్డి దంపతులు కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది. అందుకే ఆ దంపతులను టార్గెట్ చేసింది. అయితే ఇప్పుడు పరిస్థితి చక్కదిద్దుకున్న తరుణంలో ఇప్పుడు ఏకంగా హత్య చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించడం మాత్రం సంచలనంగా మారింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.